నిన్న జోగి రమేష్ గారు మాట్లాడుతున్నాడుగా. వాడిది అడ్రోడ్డే కదా. వాడు పెడన ఎమ్మెల్యే, ఇప్పుడు మినిస్టర్ కావాలి, మర్చిపోయి మినిస్టరు. ఆ? వాడు ఏం మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు దాక్కున్నాడంట, చంద్రబాబు నాయుడు పారిపోయాడంట, చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి పోయాడో తెలియదంట. వాడు మనిషి పుట్టక పుట్టాడా, పశువు పుట్టక పుట్టాడా? చంద్రబాబు నాయుడు ఎన్ని ఎలక్షన్లు చేశాడు? నువ్వెన్ని చేశారో జోగి రమేష్కి ఎలక్షన్లో? చంద్రబాబు నాయుడు ఎన్ని ఎలక్షన్లు చేశాడు? ఎప్పుడైనా ఇట్లాంటి అరాచకం ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? ఎన్టీ రామారావు గారు 82 నుంచి ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఇట్లా అరాచకాలు చేసిందా? మీరు వచ్చి పనికి మాలి దద్దమల్లారా. పోయినసారి కూడా మీరు మామూలుగా సజావుగా జరగనిచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు మీలాగా చేస్తే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కదంటారా? పనికి మాలి దద్దమ్మల్లారా. దద్దమ్మ మాటలు మాట్లాడతారు ఎందుకురా మీరు? ఎవడిని కించపరిచే మాటలు మాట్లాడతారా మీరు? దేనికి మాట్లాడుతున్నారు మీరు? యాడికి పోయాడు ఆయన? అమెరికా పోయాడు, హాస్పిటల్లో చూపించుకొచ్చుకొని పోయాడు. ఆయన ముసలాడు అంటూ నేర్చారు కొన్నాళ్ళు. ఆయనతో పాటు ఒక్కడ తిరగలేడు మీరు. నీ పిల్లలు నియోజకవర్గం నువ్వు తిరగలేకపోయావు. దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. నీ నియోజకవర్గం తిరిగామంటారు నువ్వు. అంటే 175 నియోజకవర్గాలు తిరిగి వచ్చారు ఎండలో, కట్టికి ఎండలో. దేనికంటారు మీరు? పార్టీలు కాదు, ఏ పార్టీలో ఉంటావు ఎవడు తెలుసు. నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, ఇలా వైఎస్ఆర్సీపీలో ఉన్నావు, రేపు సిపిఆర్ వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయింది. ఏడుంటావు నువ్వు? బీజేపీలో పదారా? ఏడుంటావో తెలీదు. మీరు అధికార వ్యామోహంతో మాట్లాడే మాటలు తప్ప. మరి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు జాపాన్నే ఉందిగా. మరి నాయన భాస్కర్ పార్టీ పెట్టాడు, ఉదయించే సూర్యుడని, చెన్నారెడ్డి పార్టీ పెట్టి ఇవన్నీ ఉన్నాయా? మీది అంతే. ఇదంతా కలగోర గంపగర మీది. ఇప్పుడు ఏం చేశాడు మాచర్లలో? ఏం చేశాడరా? మీరు నిజాయితీ పరులా, నీతి పరులా, ధర్మ ప్రభువులా మీరు? సాక్షాత్ ముఖ్యమంత్రి మీద 32 కేసులు ఉన్నాయి. పిన్నెల్లిగాడి మీద కేసులు ఉన్నాయి. వాడు ఎందుకు పరారయ్యాడరా? మీరు పుల్లుగా సింహాలు పుల్లు. మీరు ఎందుకు పోయారు? ఆ వంశీగాడు అడిపోయాడు, మరి ఆడు కొడాల నానిగాడు అడిపోయాడు. మాట్లాడ్డే కొడాల నానిగాడు. మా జిల్లాలో ఒకడు ఉన్నాడు పనికి పనిలాడు, అమ్మడు రాంబాబు గారు. వాడు మాట్లాడుతున్నాడు మొత్తం అరాచకం చంద్రబాబు నాయుడేనంట. ఈ రాష్ట్రంలో మొత్తం చేసేదంతా చంద్రబాబు నాయుడు అంట. ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి? 9 సార్లు ఎలక్షన్లు జరిగినాయి రా. మీకు తెలియదేమో, నేను చెప్తా నేను. 9 సార్లు జరిగినాయి. 82, 85 దాంతో కలిపి 9 సార్లు ఎలక్షన్ జరిగినాయి తెలుగుదేశం పుట్టినాక. వాళ్ళు ఎప్పుడన్నా గలీజ్ చేశారా? అరే వాళ్ళు మిమ్మల్ని చూసి తలుపులు మూసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. మీరు సింహాలు పులులు, వాళ్ళు పందులు అంటుంటారు, పందులు గుంపు అంటుంటారు. మీరు వాళ్ళని ఎట్ట బాగుపడితే బాబు ఈ రాష్ట్రం? ఏమని తిడుతున్నాడు అక్కడ? మా ఎస్సీలు మా బీసీలు అంటున్నారు కదా మీరు. పనికి మాల దద్దమ్మలారు. అక్కడ ఎస్సీల అమ్మాయిని ఏమన్నాడు? పిన్నెల రాకేష్రెడ్డి ఏమన్నారా? వెళ్ళదు మీరంతా చెవులు పూసుకున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చెవులు పూసుకున్నారా? ఏమయ్యారా? వెళ్ళదా మీరు? అనొచ్చా? ఆ భాష మాట్లాడొచ్చా? ఆడాళ్ళ పట్టుకొని అనొచ్చంటారా? నీ పెళ్ళాలంటే ఊరుకుంటారా మీరు? మీ పెళ్ళాలంటే ఊరుకుంటారా మీరు? నీ పెళ్ళాలు ఎటువంటిదో ఎదురు భార్య కూడా అటువంటిదేరా? మీ పెళ్ళాలేమో ఫ్రిడ్జుల్లో పెట్టండి, ఎదురాల భార్యలే మీ ఇష్టానుసారంగా మాట్లాడండి. అనకూడదని ఊరుకుంటున్నాం. ఎందుకంటే ఆడ మనుషులను అనకూడదని ఊరుకుంటున్నారు. మేము తెగిడిసాం, మీకన్నా ఎక్కువ తెగిడిసాం. ఈసారి రాజధానిలో రాండి. మీరు చూసుకుందాం. మరి కొడాల నాని గారిని రమ్మను, పేరు నాని గారిని రమ్మను, అమ్మడి రాంబాబు గారిని రమ్మను. రాండి మీరు. సింహాలు రాండి, సింహాల పుళ్ళు మొత్తం రాండి, అసెంబ్లీకి రాండి. సిగ్గుండాలరా కొద్దిగా మాట్లాడతానికి మీ ముఖాలకి. చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయి అంటారా మీదే? అరే జాతీయ పార్టీ వాళ్ళు మేమే చంద్రబాబు నాయుడు విమర్శించే. ఎందుకంటే అక్కడ ఏమన్నా తప్పే ఉందాడా పట్టుకోవడానికి? ఆయన ఏమైనా కొట్టాడా? పోలీసు వాళ్ళు ఏమైనా సంకన వేసుకున్నాడా? డీజీపీని ఏమైనా నెత్తిమీద పెట్టుకున్నాడా? సీసీని ఏమన్నా నడుగు తగిలించుకున్నాడా? అరే మొత్తం చేసేది మొత్తం మీరు చేస్తా. అందరిని బుట్టల్లో పెట్టుకొని వాళ్ళకి పనికిమాల దద్దమ్మలు, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు పనికిమాల దద్దమ్మలు కాబట్టి మీరు సాగిస్తున్నారు. సీఎస్ ఏంది? జవహర్ రెడ్డి గారు ఏం చేసేదాడు? అరే జవహర్ రెడ్డి గారు సత్తే బతికితేరా సావరా బాబు. బందర్ దగ్గరలో ఏమైనా బందర్ దగ్గరే సముద్రంలో దూకు. ఆ చేపల కన్నా ఆహారం అవుతావు. ఇక్కడ పైన తగలబెడతారు, మళ్ళీ బూడిద అవుతావు. ఎందుకురా సిగ్గు చెరలేని బతుకులు బతుకుతున్నారు మీరు? ఎన్నాళ్ళు బతుకుతారు? మనం బాగా బతికితే 60, లేదనుకుంటే ఇంకొక 5. దేనికి ఈ బతుకులు ఎందుకురా మీకు? ఎవడు బతకమన్నారా మిమ్మల్ని? సిగ్గు చెరలేని బతుకులు. మంచి మానవత్వం ఉండాలి. మనం తినే కడుపు కన్నం గడ్డి కాదుగా. ప్రజల సొమ్ముతో బతికే ఎదవలరా మీరు. చంద్రబాబు నాయుడు అంటాం. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు ఆయన ఈ రాష్ట్రానికి? ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా చంపాడా? ఎవరైనా కురీ చెప్తాడా? ఏ జిల్లాలో ఉన్నా ఉమ్మడి రాష్ట్రం మీద ఏమైనా చేశాడా? పారిపోయాడా?
వాడు ఒకడు గోరట మాధవ్ గారు వాడు ఒక పనికి మాలిన ఎదవా, వాడు మాత్రం మేము తిట్టలేమా? అరే అసలు మీలో వక్ర భాష్యం మాట్లాడేవాడు ఎవడో చెప్పండి నాకు. మీ మంత్రులు మొత్తం 26 మంది, మీ జగన్మోహన్ రెడ్డితో సహా చెప్పండి. మీరు ఎవరినైనా ఏం మాట్లాడకుండా, కించెత్తు మాట మాట్లాడకుండా, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మాట్లాడి ఎదవెవర్రా మీలో? ఇది రైతు వ్యవసాయం దాని గురించి మాట్లాడేవాడు ఉన్నారా మీరు? అరే రే 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 మీకు ఇచ్చేదే ఒక శాఖ, మీరు మాట్లాడేది ఇంకొక దాని మీద. వాడు లోకేష్ అంటారు, చంద్రబాబు అంటారు, రాహుల్ గాంధీ అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఇక్కడైనా గుర్తుపెట్టుకోండి. అరే అంబటి రాంబాబుగా జిల్లాకి చెడు పేరు జాబాకు. ఇది గుంటూరు జిల్లా తెచ్చాడు ఇప్పుడు వాడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఆయన చేసిన చర్యలు ఎలా చూస్తారు? ఒక ఈవీఎంలో ఒక అభ్యర్థి ధ్వంసం చేస్తే దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఏం చేస్తారు? పనికి మాలిన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఇక్కడ వాళ్ళ మీద కేసే చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం ఇప్పుడు ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాలా? ఎన్నికల కమిషనర్ ఉన్నాడుగా, ఏం చేస్తున్నాడు ఆయన? ఎన్నికల చంద్రబాబు నాయుడు నీకేమైనా చెప్పాడా? ఎన్నికల్లో అట్ట చేయండి, ఇట్ట చెప్పి అని చెప్పాడా నీకేమన్నా? మరి ఎందుకే ఈ రకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రాష్ట్రం మీద పడిపోయారు? ఏడ పడితే ఆడ కొట్టటాలో, ఇళ్లలో దొరబడతాలో, ఇళ్ళకి నిప్పు పెడతాలో, వావులు నిప్పు పెడతాలో, ఒడ్డు తగల పెడతాలో. మీరు చేయని అరాచకం అంటారా? ఎవరికన్నారు మీరు? ఈ రాష్ట్రం అనుకున్నారా, కాష్టం అనుకున్నారా? మీరు అనుకున్నారేమో. ఎన్నాలో ఉండరు మీరు. రైతులు ఎంట పడ్డాడు, ఎవడు బతకలా. చంద్రసింగ్ లాంటి వాడే మసి అయిపోయాడు. అంబటి రాంబాబు గారు నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు నువ్వు, ఇంతలా నోరేసుకొని.